సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఐదవ వచనాన్ని నేను చదువుతాను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. అదే అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 30వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము కలిగి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను. ప్రియులారా, మనం పోయిన వారం బుద్ధి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. హోషేయ గ్రంథం 13:13 ఆధారంగా క్రైస్తవ జీవితంలో ఉండవలసిన ఒక 6 రకాలైన బుద్ధుల గురించి నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. బుద్ధి అనేది వృద్ధిలోనికి నడిపించేది. బుద్ధి లేని వాళ్ళు ఏమిన్నా వృద్ధిలోనికి రారు. అలాగే అది పాత నిబంధన. కొత్త నిబంధనలో బుద్ధి లేని వారు ఎత్తబడరు. అది మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ 2 మాటలు క్రైస్తవ జీవితంలో బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం అనేది తెలియచేస్తుంది. అయితే ఆ 4 రకాలు బుద్ధి కలిగిన వారు ఏమి కలిగి ఉండరో, 2 రకాల బుద్ధి కలిగి ఉన్నవారు ఏమి కలిగి ఉంటారో మొత్తం 6 విన్నాం. మొదటిది, వినుబుద్ధి కలిగిన వారు తిరుగుబాటు చేయరని. రెండవది, సుబుద్ధి కలిగిన వారు ప్రతీకారం కోరరని. స్థిరబుద్ధి కలిగిన వారు రాజాగ్రహమునకు భయపడరని. స్వస్థబుద్ధి కలిగిన వారు ఇతరుల కంటే తమను తాము ఎక్కువగా ఎంచుకొనరని. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు నిరీక్షణ కలిగి ఉంటారని. శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారు వర్ధిల్లుచూ ఉంటారని. ఈ సంగతులు పోయిన వారం జ్ఞాపకం చేయడం జరిగింది. దాంట్లో వినుటను గురించి పోయిన వారం మనం విన్నాం. వినుట అనేది బేసిక్ థింగ్. అది వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా వినే అలవాటు లేని వాళ్ళు సహజంగా సమస్యలకు కారకులవుతారు. మళ్ళీ చెప్తున్నాను, వినే అలవాటు లేని వాళ్ళు సమస్యలకు కారకులవుతారు. ఒక పిల్లవాడు తల్లిదండ్రుల మాట వింటలేదనుకోండి, ఇంట్లో ఒక సమస్య అవుతాడు. ఒక అమ్మాయి తల్లిదండ్రుల మాట వింటలేదనుకోండి, ఇంటికి ఒక సమస్యగా అవుతుంది. అలాగే ఒక ఉద్యోగస్తుడు తన పై అధికారుల మాట వింటలేదనుకోండి, ఆ ఆఫీస్కి అతడు ఒక సమస్యగా మారుతాడు. అలాగే ఒక విశ్వాసి తన ఆత్మీయ నాయకుల మాట వింటలేదనుకోండి, ఆ సంఘానికి అతడు ఒక సమస్యగా మారుతాడు. అలాగే సమాజంలో అధికారులు, దేవుడు వారిని మనకు అనుగ్రహించారు. ఆ పై అధికారులకు ఎవరైతే లోబడరో వాళ్ళు సమాజానికి ఒక సమస్య అవుతారు. వాళ్ళనే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటారు పోలీస్ పరిభాషలో. అంటే సంఘ విద్రోహ శక్తులు అని అంటారు. వారికి వాళ్ళు పెట్టిన పేరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అలాగే
యాంటీ చర్చ్ ఎలిమెంట్స్ కూడా ఉంటారు. అంటే సంఘములోనే ఉంటారు కానీ మాట వినరు. వాళ్ళ స్వంత అభిప్రాయాలు, స్వంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు యాంటీ చర్చ్ ఎలిమెంట్స్. అలాగే కుటుంబంలోనే ఉంటారు కానీ తల్లిదండ్రుల మాట వినరు, భర్త మాట వినరు, పెద్దల మాట వినరు. వాళ్ళని యాంటీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ అంటారు. కాబట్టి వినే బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే సమూయేలు బలిలు అర్పించటానికి సిద్ధపడిన సౌలుతో, రే నీ బలులు గిలులు ఆపరా, పక్కన పెట్టరా, మాట వినుట శ్రేష్టం అన్నాడు. అంటే వినే బుద్ధి లేకపోతే మన బలి, మన పాట, మన ఆరాధన, మన పాలిపంపులు, మన సేవ సమస్తం వేస్ట్. అందుకు వినే బుద్ధి ఉంది లేదు అనేది ఎలా తెలుసుకోవచ్చు? వినే మనస్తత్వం కలిగిన వాళ్ళు తిరుగుబాటు చేయరు. అది గత వారం మనం విన్నాం. ఈరోజు రెండవది, సుబుద్ధి కలిగిన వారి గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా వినండి. సుబుద్ధి ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రతీకారం కోరరు. ఈ సుబుద్ధి కలిగిన దావీదు గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఈ దావీదు జీవితంలో నేను 4 కోణాలు ఈ ఉదయకాలం చెప్పాలని కోరుతూ ఉన్నాను. మొదటి కోణం, దావీదు యొక్క ప్రవర్తన లేదా సుబుద్ధి కలిగిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, సుబుద్ధి కలిగిన వారి ప్రతిస్పందనలు ఎలా ఉంటాయో, సుబుద్ధి కలిగిన వారి అవగాహనలు ఎలా ఉంటాయో, సుబుద్ధి కలిగిన వారు పొందే ఆశీర్వాదాలు ఏమై ఉంటాయో, ఈ 4 మాటలు మీ ముందు పెడతాను. మొదటిది, సుబుద్ధి కలిగిన వారి ప్రవర్తనలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది. రెండవది, సుబుద్ధి కలిగిన వారి యొక్క ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి. మూడవది, సుబుద్ధి కలిగిన వారి అవగాహనలు ఎలా ఉంటాయి. నాలుగవది, సుబుద్ధి కలిగిన వారు పొందే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి. అంటే సుబుద్ధి అనేది క్రైస్తవ జీవితంలో మరొక సుగుణం. ఇక్కడ ఈ మాట చెప్పబోయే ముందు 2 పదాలు మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. ఆ 2 పదాలు ఏంటంటే క్యారెక్టర్ అండ్ కాండక్ట్. శీలము, నడవడిక. స్కూల్లో, కాలేజీలో వాళ్ళు చదువు ముగించి వెళ్ళిపోయేటప్పుడు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఏంటిది ఆ సర్టిఫికెట్? దాన్ని ఎవరు క్యారెక్టర్ సర్టిఫికెట్ అనరు, కానీ ఏ సర్టిఫికెట్ అంటారు? కాండక్ట్ సర్టిఫికెట్ అంటారు. ఆ కాండక్ట్ సర్టిఫికెట్లో సహజంగా ఏమి రాస్తారంటే సాటిస్ఫాక్టరీ అని మాత్రమే రాస్తారు. అంతకుమించి చాలా అరుదుగా రాస్తారు. గుడ్ అని రాశారంటే ఇంకా వాళ్ళు చాలా ఉన్నతమైన వాళ్ళని అర్థం. తర్వాత వెరీ గుడ్ అని రాశారంటే ఇంకా ఉన్నతమైన వాళ్ళు అని అర్థం. నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు ఒక కాలేజీలో జాయిన్ అయిపోయాను. ఆ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి, కాండక్ట్ సర్టిఫికేట్ కూడా అడిగితే తీసుకెళ్ళి ఇచ్చాను. దాంట్లో వెరీ గుడ్ అని పెట్టారు నాకు స్కూల్, అంతకుముందు ఇన్స్టిట్యూషన్ వాళ్ళు. తర్వాత వేరే కాలేజీలో సీట్ రావడం వలన మళ్ళా రూల్ ప్రకారం ఆ కాలేజీలో టీసీ తీసుకోవాలి. కాలేజీకి వెళ్ళా ఏమి లేదు, జస్ట్ జాయిన్ అయ్యాను కాబట్టి మళ్ళీ రికార్డు పరంగా ఆ కాలేజీ విద్యార్థిని అన్నట్టు. మళ్ళీ వేరే కాలేజీలోకి వెళ్ళాలంటే మళ్ళీ ఈ కాలేజీలో టీసీ ఇవ్వాలి, ఎందుకంటే అప్పటికే ఫీజు పే చేసి ఉన్నాను కాబట్టి. ఆ ఇచ్చేటప్పుడు మళ్ళీ నా కాండక్ట్ మీద రాశారు సాటిస్ఫాక్టరీ అని రాశారు, అంటే సంతృప్తికరం అని. నేను అసలు ఆ కాండక్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి నాకు ఇష్టం అవ్వాల. అంతకుముందు ఏమి రాశారు? వెరీ గుడ్ అని రాశారు. ఇప్పుడు ఏమి రాస్తున్నారు? సాటిస్ఫాక్టరీ అని రాస్తున్నారు. అసలు మీరు నన్ను ఏం చూశారండి వారంలో? నేను కాలేజీకి కూడా రాలేదు కదా. ఏం చూశారు నన్ను? రాస్తే వెరీ గుడ్ అని రాయండి, లేదా పాతది ఇవ్వండి అంటాను. ఆ రోజుల్లో పాతదాన్ని ఇవ్వండి, ఎందుకంటే అది సాటిస్ఫాక్టరీ అన్న పదం ఎందుకో నాకు రుచించల, జీర్ణించల. సంతృప్తికరం అనేది మనుషులమైన మనకే ఒక స్థానంలో ఉండవలసిన వాళ్ళం మరొక స్థానంలోనికి వస్తే బుద్ధి అలా ఉంటుందే. దేవుడు
హృదయాలను పరిశోధించి మార్కులు వేసేటప్పుడు. అందుకే ఈ రెండు విభిన్నమైన పదాలు. ఏ రెండు అంటే క్యారెక్టర్, కాండక్ట్. క్యారెక్టర్ అంటే శీలము, కాండక్ట్ అంటే నడవడిక. క్యారెక్టర్ ప్రభువు మాత్రం చూస్తాడు, నడవడిక మనుషులు చూస్తారు. క్యారెక్టర్ దేవుడు చూసేది, నడవడిక మనుషులు చూసేది. అంటే మన నడవడిక ఆ మాట సమూయేలు కూడా అన్నాడు కదా, ఏమని? మనుషులు పైరూపమును చూస్తారు, సమూయేలుతో దేవుడు అన్నాడు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కాబట్టి నా క్యారెక్టర్ ఎలాంటిది అనేది నన్ను బాగా ఎరిగిన వారు కొంతవరకు, నన్ను సృష్టించిన దేవుడు పూర్తిగా ఎరుగుంటాడు. నా నడవడిక ఎలాంటిది అనేది మనుషులందరూ ఎరుగుంటారు. అర్థమైందా? నా క్యారెక్టర్, నా శీలం ఎలాంటిది నన్ను బాగా ఎరిగిన వారు మాత్రమే కొంతవరకు ఎరుగుంటారు. నన్ను సృష్టించిన దేవుడు పూర్తిగా ఎరుగుంటాడు. కానీ నా నడవడిక ఎలాంటిదో మనుషులందరూ ఎరుగుంటారు. ఇక్కడ దావీదు గురించి మనం చదివిన లేఖన భాగం, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఈ మాట ఒకే అధ్యాయంలో 3 సార్లు రాయబడింది. 2 సార్లు సుబుద్ధి అని, మరొకసారి వివేకమని రాయబడింది. ఈ మూడిట్లో కూడా మనకు పాఠాలు ఉన్నాయి. అది ఈరోజు నా సందేశం. కాబట్టి 4 మాటలే, నేను ఏం చెప్పినా ఈ 4 మాటల్లోని చెప్తాను. మొదటిది ఏంటి? అతని సుబుద్ధిని ఎలా అంచనా వేయొచ్చు అంటే ఈ 4 కోణాల్లో. 1, అతని ప్రవర్తనను బట్టి. 2, అతని ప్రతిస్పందనలను బట్టి. 3, అతని యొక్క అవగాహనలను బట్టి. 4, అతడు పొందే ఆశీర్వాదాలను బట్టి. దీన్ని బట్టి బుద్ధి ఉందా లేదా అనేది మనల్ని మనమే లెక్క వేసుకోవచ్చు, అంచనా వేసుకోవచ్చు. ప్రియులారా, ఇక్కడ దావీదు యొక్క నేపథ్యాన్ని గమనిస్తే తల్లిదండ్రులకు దూరమైన యవనస్తుడు. ఈ 18వ అధ్యాయం వచ్చేటప్పటికి అమ్మ ఉందో లేదో తెలియదు. ఈరోజు మనం పాడిన పాట కూడా దావీదు కీర్తనలో పాటే. ఏంటిదా పాట? యెహోవా నా బలమా. ఈ కీర్తన యొక్క నేపథ్యం తెలుసా మీకు? ఎన్నో అధ్యాయంలో ఉందో తెలుసా? కీర్తనల గ్రంథం ఎన్నో కీర్తన? 18వ కీర్తన. ఈ కీర్తన రాసింది ఎవరో తెలుసా? అదే, ఈ కీర్తన రాసింది దావీదు. ఈ పాట రాసింది యెహోవా నా బలమా జాన్ గారు గొల్లపల్లె, నెల్లూరు ప్రాంతానికి చెందిన ఆయన రాసిన పాట అన్నమాట. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఈ కీర్తన యొక్క ఉద్దేశం దావీదు దేవునితో ఎటువంటి గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నాడో తెలియజేయడానికి వాడబడింది. ఆ కీర్తన నేపథ్యం సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో కనపడుతుంది. తర్వాత చదువుకోండి. ఆ మాటే అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో మనం 22వ అధ్యాయంలో చదువుతాం. దావీదును దేవుడు ఎంత ప్రేమించాడో ఆ దావీదు యొక్క నేపథ్యం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. 1, తల్లిదండ్రులకు దూరమైన వాడు అని మనం ఎలా చెప్పగలం అని అంటే, అదే దావీదు 27వ కీర్తనలో మరొక మాట అంటాడు కదా, నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచినను. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక మాట అడుగుతాను. సహజంగా తల్లి తండ్రి దూరంగా ఉన్న పిల్లలకు చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ, బాగుపడడానికి అవకాశాలు ఎక్కువ? మీరు చెప్పండి. చెడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. తల్లి ప్రేమ దావీదుకు బహుశా తెలియకపోవచ్చు. ఎందుకు అంటే బైబిల్ పండితులు చెబుతుంటారు, యెషయికి 2వ భార్యకు పుట్టిన వ్యక్తి దావీదు అని. అందుకనే
దావీదు ఎన్నికలోని వాడు కాదు, లెక్కలోని వాడు కాదు. సమూయేలు వచ్చినప్పుడు పైనున్న కొడుకులందరినీ చూపించాడు, కానీ సమూయేలు అడిగేదాకా నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అన్నప్పుడు అప్పుడు యెషయికి వెలిగింది, ఇంకను కడసరి వాడున్నాడు అని చెప్పాడు. అంటే పెద్ద లెక్కలో ఉన్నవాడు కాదు, తల్లి ప్రేమకు దూరమైన వాడు, తండ్రి ఆదరణకు కూడా దూరమైన వాడు, అన్నదమ్ముల లెక్కలో లేనివాడు. అదే అతని నేపథ్యం. తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాడు, అన్నదమ్ముల ఆదరణకు దూరమయ్యాడు. ఇలాంటి వ్యక్తి తనను ప్రేమించేవారు, గుర్తించేవారు, గౌరవించేవారు లేరు. కానీ అతనిలో ఉన్న సుబుద్ధి దేవుడు అతనికి తోడుగా ఉండేలాగా చేసింది. దేవుడు ఎవరికైనా తోడుగా ఉంటే జరిగేది ఏంటంటే ఆయన చెరసాల్లోకైనా వచ్చేస్తాడు, అంతఃపురంలోకైనా వచ్చేస్తాడు, అడవిలోకైనా వచ్చేస్తాడు. చెరసాల్లోకి వచ్చాడు యోసేపు దగ్గర, అంతఃపురంలోకి వచ్చాడు యోసేపు దగ్గర కూడా. ఇక్కడ కూడా దావీదు అంతఃపురంలో ఉండగా మాత్రమే కాదు, అడవిలో ఉండగా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. సుబుద్ధి అనేది దేవుని తోడును నీకు అనుగ్రహించేదిగా ఉంటుంది. సుబుద్ధి అనే దాన్ని మనం ఈరోజు కొంచెం సునిశ్చితంగా ఆలోచన చేస్తే ఇందులో రెండు ప్రధానంగా కనబడతాయి. ఒకటి, సుబుద్ధికి వ్యతిరేకమైనది దుర్బుద్ధి. ఈ దుర్బుద్ధి కలిగిన వారిలో గర్వము, అతిశయం కనపడుతుంది. ఇప్పుడు వినండి, తల్లిదండ్రులకు దూరమైన వ్యక్తి, అన్నదమ్ములను గుర్తించని వ్యక్తి, దేశములో పెద్ద గుర్తింపు పొందని మారుమూల ప్రాంతంలో ఉండే వ్యక్తి అకస్మాత్తుగా ఫ్లడ్ లైట్లోకి వచ్చేసాడు. ఫ్లడ్ లైట్లోకి రాగానే, అంటే పట్టపగలు వెలుగులాంటి పరిస్థితిలోకి రాగానే అతని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఒక హీరోలాగా మారిపోతాడు. అంటే కాలర్ లేపటం, తల ఎగరేయడం, లేకపోతే కొద్దిగా హీరోలాగా నడవడం, తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవడం, ఇలాంటి పనులు చేస్తుంటారు జనరల్గా. అవునా? పైగా మామూలుగా ఆదరణకరమైన పరిస్థితుల్లో నుంచి వచ్చిన వాడైతే పర్వాలా, కుటుంబంలో నుంచి పెద్ద గుర్తింపు, ఆదరణ లేదు, ప్రజలలో కూడా అంతకుముందు వరకు గొలియాతును చంపే వరకు అతన్ని పెద్దగా ఎరిగిన వారు లేరు, అన్నదమ్ముల నుంచి అంత పెద్ద ఎంకరేజ్మెంట్ ఏమి లేదు. ఇటువంటి పరిస్థితులలో ఉన్న దావీదు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి ఎంత దీనుడిగా ప్రవర్తించాడో ఈ అధ్యాయంలో 3 సార్లు రాయబడింది. అది విశేషం. ఇప్పుడు ఆయన ఏమన్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళారా? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులకు ఏమన్నా హాజరయ్యాడా ఆయన? ఎలా మాట్లాడాలి, ఎలా సెల్యూట్ కొట్టాలి, ఎలా వందనాలు పెట్టాలి, లేకపోతే ఎలా రాజుతో మాట్లాడాలి, ఇవన్నీ ఎవరని చెప్పారు ఆయనకి? నో, ఎవరు లేరు. కొంతమంది అంటారు, ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నావంటే నేను ఇట్లాగే పెరిగానండి అంటారు. నేను ఇట్లాగే పెరిగానండి అంటారు. అంటే నువ్వు ఇట్లాగే పెరిగితే దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అట్లా పెరగవు, గ్యారంటీ అది. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి అలా పెరగడు. ఈయనకి ఎవరు చెప్పారు రాజుతో ఎలా మాట్లాడాలి, పొగిడే ఆడవాళ్ళ మధ్య ఎలా ఉండాలి? ఆడవాళ్ళు కదా పొగిడింది, ఆడవాళ్ళేగా, స్త్రీలేగా. ఏమని పాడారు? సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేశాను అని. నా చిన్నప్పుడు ఒక యవనస్తుడు ఉండేవాడు. అంటే ఇప్పుడు నా వయసు, నాకంటే వయసులో పెద్దోడేలే. మేమిద్దరం, తను తబలా ప్లే చేసేవాడు, నేను హార్మోనియం ప్లే చేసేవాడిని. అతను ఏంటంటే కొద్దిగా హిందీ సినిమా యాక్టర్ లాగా ఉండేవాడు, కాకపోతే నా భుజాల దాకే ఉండేవాడు. తను ప్రేమించే సినిమా యాక్టర్ ఏమో నాకంటే మూరడెత్తుండేవాడు. ఆ తబలా కొట్టేటప్పుడు సహజంగా ఎవరన్నా టాలెంట్ కలిగిన వాళ్ళని అమ్మాయిలు కొంచెం స్పెషల్గా చూస్తుంటారు.
ఆ ఎవరో ఒక అమ్మాయి చూసినట్టుంది, ఉండు బ్రదరు అనేవాడు పక్కనే నన్ను. సరే ఏంటి ఏం చేస్తున్నాడు అని చూడగానే వెంటనే ఇలాగ అనుకునేవాడు, చొక్కా ఇలాగ అనుకొని తల ఇలాగ ఏంటి ఇట్లాగ అంటున్నాడంటే అవతల నుంచి ఒక అమ్మాయి చూస్తుండేదన్నమాట. అంటే ఆఫ్టర్ ఆల్ తబలా వచ్చి చేత అయ్యి చేత కాకుండా కొట్టేవాడికే ఎంతుంటే అసలు ఇశ్రాయేలు దేశం మొత్తంలో హీరోలాగా చలామణి అయ్యే ఈ వ్యక్తి ఆడవాళ్ల ముందు ఎలా నడవాలో ప్రవర్తించాలో ఎరిగాడు. అది సుబుద్ధి అనేవాడు. మాటకొకసారి అలా ఆయన ఎవరైనా బ్రదర్ మీరంతా హిందీ సినిమా యాక్టర్ లాగా ఉన్నారే అనగానే నిజమా అనేవాడు. వెంటనే పర్సు తీసేవాడు. పర్సు తీసి యువతల పక్కేమో ఆ హీరో ఫోటో ఉండేది, యువతలేమో అద్దం ఉండేది. ఈ ఫోటో చూసి ఇడ చూసుకునేవాడు. ఆ మధ్య పాపిడి తీసేవాడు. అది కొంచెం అటు ఇటు అనుకొని ఏంటి మళ్ళీ చెప్పు అనేవాడు. అంటే అలా ఇష్టం అన్నమాట, మాటికి అనిపించుకోవడం. ప్రియులారా, ఊరికే సరిగా ఆయన పూర్తిగా కూడా రాదు ప్లే చేయడం. అలాంటి వ్యక్తికే ఎంతుంటే ఇశ్రాయేలు దేశం మొత్తంలో స్త్రీలందరూ కలిసి పాటలు పాడతంటే ఎంత ఫోజు కొట్టాలి, ఎంత స్టైల్ కొట్టాలి, ఎంత ప్రాకులాడాలి. కానీ 3 సార్లు రాయబడింది ఏంటి? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ప్రియులారా, ఒక తత్వవేత్త ఇలాగన్నాడు, గర్విష్ఠుని 2 రకాలుగా గుర్తుపట్టొచ్చంట. మొదటిది ఏంటంటే తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించడంట. రెండవది మంచి చేసినప్పుడు దాన్ని ఇతరులు ఆమోదించలేరంట. అర్థమైందా? ఒక గర్విష్ఠుని గుర్తుపడతాక 2 పరీక్షలు ఏంటంటే తాను తప్పు చేస్తే తనే తప్పు అని అంగీకరించలేడు, తప్పకుండా గర్విష్ఠి అని అర్థం. తప్పు చేసి కూడా తప్పు అని ఒప్పుకోని వాడు గర్విష్ఠివాడు. మంచి చేసినప్పుడు ఇతరులు దాన్ని ఆమోదించి మంచి అనలేరు, అది గర్విష్ఠి అండి. చేసింది మంచే కానీ అది మంచి అని అనలేరు, ఎందుకంటే అతని తత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి. దీన్ని ఈ రీతిగా గుర్తుపట్టవచ్చు. అంతేకాదు, దావీదులో అటువంటి దీనత్వం కనబడుతుంది. దావీదులో, సౌలులో అటువంటి దుష్టత్వం కనబడుతుంది. సెయింట్ ఆగస్టీన్ అనే ఆయన సంఘ పితరులలో ప్రారంభ దినాలలో ఉన్న ఆయన, మనం వింటాం కదా, ఆగస్టీన్ వాళ్ళ తల్లి మోనిక, ఆయన ఒక మాట అన్నాడు, అహంకారం దేవదూతల్ని దయ్యాలుగా మార్చింది, దీనత్వం మనుషుల్ని దేవదూతలుగా మారుస్తుంది. చెప్పండి ఒకసారి. అహంకారం దేవదూతల్ని దయ్యాలుగా మార్చింది, దీనత్వం మనుషులను దేవదూతలుగా మారుస్తుంది. దావీదు ఈ 2వ కోవకు చెందినవాడు. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా. ఇది ఈరోజు మన యొక్క టాపిక్. మొదటిగా అతని ప్రవర్తనను మనం చూద్దాం. ఏంటి అతని ప్రవర్తన? ఒకని ప్రవర్తన మనం సరిగా అంచనా వేయాలంటే అతనికి అధికారం ఇచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడాలి. రెండవది, అతను అపాయాల్లో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడాలి. మూడవది, అతనికి అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడాలి. ఈ 3 సందర్భాల్లో ఒకని ప్రవర్తనను మనం అంచనా వేయచ్చు. అధికారం ఇచ్చినప్పుడు చూడాలి. పద్యాల్లో చదువుకునే పిల్లలకి పద్యం తెలుసు. అల్పబుద్ధి వానికి, చెప్పండి వచ్చిన వాళ్ళు, అదే మాకు తెలుగు పద్యాలే రావండి అంటారా? సరే నేను చెప్తాను. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు.
అల్పబుద్ధి కలిగిన వాడికి అధికారం ఇస్తే మంచోళ్ళనల్లా తోసిపడేస్తుంటాడంట. నేనల్లా వేమన శతకంలో ఆ పద్యం. అల్పబుద్ధి, ఎవరి బుద్ధి అయినా అల్పమైనదైతే, నీచమైనదైతే అతనికి అధికారం ఇస్తే మంచోళ్ళందరూ చంపేస్తాడు అతను. సౌలు అలాంటివాడు. దావీదు శ్రేష్టమైన బుద్ధి కలిగినవాడు, సుబుద్ధి కలిగినవాడు. ప్రియులారా, ఇక్కడ మనుషులందరిలో ఈ రెండు రకాల్లో ఏదో ఒక బుద్ధి ఉంటుంది. సౌలు లాంటి దుర్బుద్ధి అయినా ఉండాలి, దావీదు లాంటి సుబుద్ధి అయినా ఉండాలి. సౌలులో ఉన్నది గర్వం. గర్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో కనపడే రెండవ తత్వం అసూయ. అసూయకు నిర్వచనం ఏంటో తెలుసా? వేరే వాళ్ళు దుఃఖపడేటప్పుడు నవ్వడం, వేరే వాళ్ళు సంతోషపడేటప్పుడు ఏడవడం. ఇది అసూయకు లక్షణం. అసూయ ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు అంటే, వేరే వాళ్ళకి ఏదైనా మేలు జరిగిందనుకోండి, ఇతరులకు ఏదైనా ఒక కార్యం జరిగిందనుకోండి, వెంటనే నువ్వు దాన్ని అభినందించలేకపోవడం, దాన్ని మెచ్చుకోలేకపోవడం, దాని విషయమై నువ్వు ఏడవడం, ఇంకో చెప్పాలంటే ఓర్వలేని గుణం. రెండవది, ఇతరులకి ఏదన్నా నష్టం జరిగిందనుకోండి, మొదట మాట్లాడేది ఎవరు? ఈ అసూయపరులే. నష్టం జరిగినప్పుడు కష్టపెట్టే మాటలు మాట్లాడేది ఎవరు? ఈ అసూయపరులే. దీన్ని బట్టి చెప్పేయచ్చు ఒక మనిషికి అసూయ ఉందా లేదా అని. ఇదే పరీక్ష. దావీదు ఈ లక్షణానికి చాలా దూరం. అందుకే సుబుద్ధి అనే మాట కనబడుతుంది. ఈ మూడు సందర్భాలు ఏ విషయాల్లో ఒక సుబుద్ధి అంచనా వేయొచ్చు చెప్పండి? అతనికి అధికారం ఇచ్చినప్పుడు. చూడండి, అతనికి అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను గనుక. గమనించారా? పని చేసి వచ్చను అనుందా? పని చేసుకొని వచ్చాను అనుందా? ఏముంది మీ బైబిల్లో? పని చేసి వచ్చను అంటే అర్థం ఏంటి? పని చేసుకొని వచ్చానంటే అర్థం ఏంటి? కొంచెం ఆలోచించండి. గుడ్. ఆ పని మాత్రమే చేసుకొని వచ్చాడని, ఇంకా అంతవరకే ఉన్నాడని, అంతవరకే తన మట్టుకు మాత్రమే చేసుకొని వచ్చాడని. అంటే వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా, ప్రమేయం పెట్టుకోవాలా. పంపిన చోట్లకెల్లా వెళ్ళాడు, పని మాత్రం చేసుకొని వచ్చాడు. కొంతమంది చూసి రమ్మంటే కాల్చేస్తారు. మరి మీరెవరో నాకు తెలియదు. చూసి రండి రా బాబు అంటే కాల్ చేసి వస్తారు. దావీదు పంపిన చోటకెల్లా పోయి పని చేసుకొని వచ్చాను సుబుద్ధి కలిగి. అంటే ఒక అధికారం ఇచ్చాడు. తర్వాత మాట చూడండి, గనుక సౌలు యోధుల మీద అతనిని నియమించను. ఎవరి మీద? అప్పటికి ఇశ్రాయేలు దేశములో సౌలు కింద కొంతమంది యోధులు ఉన్నారు. సౌలు కింద ఉన్న యోధులు ఎవరెవరో చెప్తారా? బైబిల్ ఎరిగిన వాళ్ళు చెప్పండి. యోవాబు, వారు దావీదు తర్వాత కదా వాళ్ళు ముందుకు వస్తారు. ఇంకా ఎవరు చెప్పండి? అబ్నేర్ అని ఒకడు ఉంటాడు కదా. ఎవరు అబ్నేరు? మరి బైబిల్ అసలు చదువుతున్నట్లేరే. సౌలు యొక్క సైన్యాధిపతి, తను సంరక్షించేవాడు అబ్నేరు. అంటే యోధులు చాలామంది ఉన్నారు, కానీ ఈ యోధులందరి మీద తనను అధికారిగా పెట్టాడు. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? అతని నియమించను జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు
ఆ? అనుకూలుడై ఉండను. జాగ్రత్తగా వినండి. దావీదు కుర్రాడు, యవనస్తుడు. అంతకుముందు ఉన్నవారు యోధులు, యుద్ధ వీరులు. తినికేం యుద్ధాలు వచ్చు? పెద్ద యుద్ధాలేమి రావు. అతడు చేసిన ఇప్పుడే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక యుద్ధమే చేశాడు. మామూలుగా ఏమని ఉంటారు, పెద్ద రెచ్చిపోబాకలేరా, ఏదో ఒక్కడిని కొట్టేసి వచ్చి పెద్ద హీరోలాగా అని ఉండాలి. అని ఉంటే దావీదు ఏమని ఉంటాడు? మామూలుగా అయితే మనలాంటి వాళ్ళు ఏమంటారు, ఏరా ఇంత తిరగబడేవాడు మరి 40 రోజులు ఏం చేసావురా, ఆ ఫిలిస్తీయుడు వెంటబడుతుండగా భయపెడుతుండగా నువ్వేం చేసావురా అని ఉండేవాడు. దావీదు అనుకూలుడయ్యాడు అంటే ఆ మాట అన్న వాళ్ళకి దావీదు ఏం ఆన్సర్ ఇచ్చుంటాడు? జస్ట్ ఇమాజిన్ చేసి చెప్పండి, ఏమని ఉంటాడు? లేదన్నా, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను ఎప్పుడు అలాగ అనుకోలేదు. మీరు అలాగ అనుకుంటే సారీ అన్న. నేను ఆలోచించింది ఒకటే, దేవుణ్ణి వాడు తృణీకరిస్తున్నాడు, ఇశ్రాయేలు సైన్యాలు తృణీకరిస్తున్నాడు, తట్టుకోలేకపోయానన్న. వెళ్ళాను, వాడి అంత చూశాను అంతే. నాకు కూడా పెద్ద అంతకుముందు పరిచయం లేదన్నా. నేను ఎప్పుడు అడవుల్లో బడి పిట్టల్ని వచ్చే జంతువుల్ని వడిసెలతో కొట్టుకునేవాడిని నేను. అవి పైగా మీరంటే ఈటుతో. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకంటే పెద్దవాళ్ళతో అనుభవం కలిగిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళని చిన్న చూపు చేసి మాట్లాడకూడదు. అది సుబుద్ధి. నీకేం తెలుసు అని అన్నావా, నీకు పడిందే ఇక వాళ్ళతో. దావీదు ఏమంటే, అన్న మీరంటే ఈటుతో కత్తితో యుద్ధం చేసేవాళ్ళన్న, నా మోకం నాకేమొచ్చన్నా, వడిసెలు పట్టుకొని పిట్టలు కొట్టుకునేవాడిని అన్న. నేను ఏదో పొరపాటునట్లా ఆ రోజు దేవుని సహాయం చేయబట్టి, కానీ లేకపోతే నన్ను ఈ పాటికి ఆడన్నట్టు మాంసం ముక్కలుగా ఎగరేసి ఆడు తిని ఆ పక్షులకేసి ఉండేవాడు కదన్నా అనేవాడు. వెంటనే ఆ విమర్శించినోడికి ఏమనిపిస్తుంది? ఓకేరా తమ్మి, వీడు మనల్ని ఏమీ చెయ్యడు. అది ఆ మాట అర్థం, 5వ వచనానికి అర్థం అది. జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడయ్యుండెను. అంటే అధికారం ఇచ్చినా, జయం వచ్చినా అది తలకెక్కించుకోలేదు. నువ్వు ఒక విశేషమైన విషయాన్ని సాధించిన అది నీ తలకెక్కించుకోకపోతే నువ్వు దీనుడిగానే ఉంటావు. కాబట్టి నీ ప్రవర్తనను కొలిసే కోణం ఏంటంటే, నీవు ఉన్నది దుష్టబుద్ధా సుబుద్ధా అనేది ఎలా నిర్ణయించవచ్చు అంటే, నీకు అధికారం ఇచ్చినప్పుడు దాన్ని బట్టి అంచనా వేసి చూడవచ్చు. కొంతమందికి మైక్ ముందుకు వస్తే ఏం మాట్లాడతారో తెలియదు. అవతల వాళ్ళందరూ హీనంగా చిన్నోళ్ళలా కనపడతారేమో. అంటే మైక్ చేతిలో ఉండి స్టేజ్ మీద ఉన్నంత మాత్రం చేత నువ్వు అధికుడవు అధికురాలు ఎప్పటికీ కాదు. జ్ఞాపకం పెట్టుకో. అధికారం ఉన్నప్పుడు వినయంగా వివేకంగా మాట్లాడడం నేర్చుకోవాలి. అధికారం ఉన్నా వివేకంగా ఉన్నాడు. రెండవది, అపాయాల్లో ఉన్న 14వ వచనానికి రండి, 13 నుండి చదువుదాం. కాబట్టి సౌలు 12వ వచనం కూడా చదివితే, యెహోవా ఆ ముందు కనుక చదివితే సౌలు ఏం విసిరాడు? ఈట విసిరాడు. ఒకసారి జాగ్రత్తగా వినండి. మన ముందే మన వైపు ఈట విసిరేవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తారా? మీరు ఆఫీసులో చేరారండి, వెళ్ళగానే మీకోసం కత్తి పట్టుకొని ఆడు తిరుగుతున్నట్టుగా మీకు అర్థమైంది. అక్కడ ఉద్యోగం చేస్తారా? ఉద్యోగం మానేస్తారా? ఏంటాట చూస్తున్నారు? దావీదు మానలా. అది సుబుద్ధి అంటే. అపాయాల్లో ఉన్న తప్పించుకోవడం నేర్చుకున్నాడు, కానీ ఆ పరిస్థితిలోంచి బయటపడలా. ఈట తీసి విసిరాడు. ఏమనుకున్నాడు?
విసరడం ఆయనకొచ్చు, తప్పించుకోవడం నాకొచ్చు. హీ నోస్ థ్రోయింగ్, ఐ నో ఎస్కేపింగ్. విసరడం ఆయనకొచ్చు, తప్పించుకోవడం నాకొచ్చు. సుబుద్ధి కలిగిన వాళ్ళను వాళ్ళు అపాయాల్లో ఉన్నప్పుడు కూడా గుర్తుపట్టచ్చు. నీకెవరన్నా హాని తలపెట్టినప్పుడు, నీ 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 పరువు ఎవరైనా తీసేసినప్పుడు, అలాగ నువ్వు భావించినప్పుడు, నీ మీదకు మాట విసిరినప్పుడు, ఈట విసిరినప్పుడు. గిరిపురంలో పురుషోత్తం గారని ఒక ఆయన ఉండేవాడట. ప్రజలను బాగా ఆట పట్టించేవాడు. ఇదివరకు దాన్ని పురుషోత్తపురం అని కూడా అనేవాళ్ళు, వీళ్ళ బంధువే అనుకుంటా బహుశా. ఆట పట్టించాడు. ఆయన్ని మనుషులు తెగ తిట్టేవాళ్ళు. ఆయన పాట పాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ వెళ్ళేవాడు. నిన్నే కదా తిడుతున్నారు అని అంటే, ఎందుకు నాకెందుకు బాధ భయం, లోపల అనుకుంటే వాళ్ళకే ఉంటాయి, బయటకంటే గాలికి పోతాయి, నాకేముంది. బయటకు అనుకున్న మాటలు గాలికి పోతాయి, లోపల అనుకుంటే వాళ్ళకే ఉంటాయి. సుబుద్ధి అంటే అదే అర్థం. కొంతమంది మనుషులు ధైర్యంగా ఎదుట వ్యక్తిని అనలేక కోడి మీద కుక్క మీద పెట్టి తిట్టేవాళ్ళు ఉంటారు. ఒక ఆమె, షో షో, ఈ కోడికి మరీ లేచిన దగ్గర నుంచి ప్రార్థనే అయిపోయిందే అంటుంది. కోడికి ప్రార్థన ఉంటుందా ఎక్కడైనా? అంటే ఆవిడ ఎవరినో దృష్టిలో పెట్టుకుంది, కోడిని అడ్డం పెట్టుకొని తిడుతుంది. ఈ కుక్క ఎప్పుడు మా ఇంటి ముందే తిరుగుతుండే ఛే అంటది. అంటే కుక్క ఎక్కడ తిరుగుతుంది అంటే, ఒకవేళ అడిగితే ఎవరిని అంటే, నిన్న అనలా, నేను ఎవరిని అన్నాను? కుక్కను అన్నాను. వీళ్ళన్నీ ఈ మాటలు మాట్లాడేవాళ్ళు దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు. ఇటువంటి పరిస్థితులలో అపాయాలు తన ముందు ఉన్నప్పుడు సుబుద్ధి కలిగిన వాడు. తెలంగాణ ప్రాంతంలో పరిచర్య చేసిన విగ్ దొరగారి గురించి ఒక సంగతి దేవుని సేవకులు చెప్పగా నేను విన్నాను. ఆయన భార్య యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చారు. ఆంధ్రానే వెనకబడిందంటే తెలంగాణ ఆ దినాల్లో ఇంకా వెనకబడింది. ఆ ప్రాంతంలో ఉంటూ ఒక గుడిసేసుకొని అందులో ఉంటూ బయట గార్డెనింగ్ అంటే తోట పనులు చూసుకుంటూ పలుగు పార అక్కడ బయట పెట్టారు. పొద్దుటే లేచి చూసేటప్పటికి పలుగు లేదు, పార లేదు. వెంటనే లేచి విగ్ దొరగారు భార్యతో అంటున్నాడు, ఏమమ్మా పలుగు పార కనపడటం లేదు అని అంటే, భార్య అంటుంది, అయ్యో ఎవరు తీశారండి, రాత్రి నేను అక్కడే పెట్టాను కదా అని అంటే, ఎవరో అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఉంటారులే అమ్మా, వదిలేసేయ్ అన్నాడంట. తీసుకుపోయినోడికి ఎవరు తీసుకుపోయారో కూడా తెలిసి వీళ్ళకి. కానీ ఏమంటున్నాడు, ఎవరో అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఉంటారులే అమ్మా, వదిలేసాయి అంటున్నాడు. సంవత్సరం తర్వాత ఆ పలుగు పార తీసుకుని వెళ్ళేవాడు మారు మనసు పొంది 3 పలుగులు 3 పారలు కొనిచ్చాడంట. ఏం బుద్ధి అది? సుబుద్ధి. మామూలుగా అయితే మనం ఏమంటాం, ఏ దొంగ సచ్చినోడు తీసుకెళ్ళాడో అవతల వాళ్ళు రెచ్చగొట్టడానికి, అంటే తీసుకెళ్ళినోడికి రోషం తగిలి పోట్లాటకు రావడానికి. ఇది సుబుద్ధి కాదు, దుర్బుద్ధి. అపాయాల్లో ఉన్నప్పుడు గమనించాలి, అధికారం ఇచ్చినప్పుడు గమనించాలి. తర్వాత 3వది అవకాశాలు వచ్చినప్పుడు గమనించాలి. ఏం అవకాశాలు వచ్చాయి చూడండి, ఇదే అధ్యాయం 30వ వచనానికి రండి. బయలుదేరుచు వచ్చిరి, బయలుదేరినప్పుడెల్లను సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కాను. ప్రియులారా, ఇతని పేరు టాప్ లెవెల్లోకి వెళ్ళింది. అతను వివేకంగా ప్రవర్తిస్తూ రాగా ఇతనుకుండే అవకాశాలు ఏమేంటో తెలుసా? సౌలు రాజుకి అల్లుడయ్యాడు. రెండవది, సౌలు రాజు ఇంట్లోనే ఉంటున్నాడు.
ఒకటి అల్లరికం దొరికింది, 2 ఇల్లరికం దొరికింది. అయినా కూడా సౌలు రాజు అల్లుణ్ణి అని తను చెప్పుకోలే, రాజు కల్లుణ్ణి అని చెప్పుకోలే. అవకాశాలు వచ్చాయి, ఇంకేం అవకాశాలు వచ్చాయి? రాజును చంపే అవకాశం వచ్చింది. గొల్లియాతును చంపేవాడికి రాజును చంపటం ఓ పెద్ద కష్టమా? సింహాన్ని ఎలుగుబంటిని చంపేవాడికి ఈట. జాగ్రత్తగా విని జవాబు చెప్పింది. ఈట గెలిచిందా, వీణ గెలిచిందా? అదే సుబుద్ధి. ఈ మాటనే పట్టుకొని క్రొత్త నిబంధనలో రాసింది, కీడు చేత జయింపక మేలు చేత కీడును జయించడం, అది సుబుద్ధి. కానీ తన అవకాశాలు వచ్చాయి. ఈ ఈ తన యొక్క ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు ఒకేలాగా, నో చేంజ్. తప్పు చేసినప్పుడు అంటేనే మనం పడం, తప్పు చేసినప్పుడు నలుగురిలో అంటేనే పడం. అసలు తప్పు చేయనప్పుడు అంటే పడేది ఉంటుందా? అరే నన్నింత మాట అంటారా, నన్నింత మాట అంటారా, ఇంతమందిలో పట్టుకొని నన్ను అడుగుతారా నేనేం తప్పు చేశానని అని చేసిన వాళ్ళు అంటారు. చేయని వాళ్ళు ఏమంటారు? నేనొక్కదాన్నే నా చేసింది, నేనొక్కడనే నా చేసింది చేసిన వాళ్ళు అంటారు. మొత్తానికి దాన్ని అయితే ఒప్పుకోరు. దావీదులది లేదు. మునుపటి లాగున సేమ్. ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, అడవిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, గొల్లియాతు ముందు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, స్త్రీలు కీర్తనలు పాడేటప్పుడు ఎలా ఉన్నాడో, సౌలు తనను అధికారిగా నియమించినప్పుడు ఎలా ఉన్నాడో సేమ్, ఒకటే రకమైన. దీన్నే స్థిరత్వం అంటారు. అతని ప్రతిస్పందన ఏంటి? దీనత్వం, స్థిరత్వం. అందుకే 14వ వచనంలో ఏం చదివాం? మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుని తోడు ఇతను కలిగినవాడు. 3వ మాట చెప్తాను, అతని అవగాహనలో. అంటే అవగాహన అనేది మన గురించి 3 రకాలైన వ్యక్తులకు అవగాహన ఉంటుంది. ఒకటి, మన గురించి ప్రజలేమనుకుంటున్నారు. రెండవది, మన గురించి దేవుడేమనుకుంటున్నాడు. మూడవది, తన గురించి శత్రువులు ఏమనుకుంటున్నారు. అవగాహనలో ఇన్ని రకాలు. తన శత్రువుగా భావించే సౌలు ఏమనుకుంటున్నాడు? 18వ వచనానికి రండి. 18. అందుకు దావీదు నేనెంతటి వాడను అంటే ఇది అతని యొక్క వ్యక్తిగతమైన అవగాహన. తన గురించి తను ఏమనుకుంటున్నాడు? నేనెంతటి వాడను. ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఇశ్రాయేలు ఆడవాళ్ళందరూ ఏం పాడుతున్నారు? దావీదుకు 10,000 కొలది అంటున్నారు. దావీదు ఏమంటున్నాడు? నేనెంతటి వాడిని అంటున్నాడు. ఈ యెహోవా నిస్సి సంఘం మొత్తములో నువ్వే సూర్యుడివి, నువ్వే తోపువి అని గనక అంటే అసలు వాళ్ళను పట్టగలమా? కానీ దావీదు తత్వం చూడండి, నేనెంతటి వాడను. నిజమైన తత్వం అనేది ఎక్కడ బోధపడుతుందంటే నిన్ను గురించి నీవు అవగాహన, నీ గురించి నీ అవగాహన ఏంటి? ఈ మాట దావీదుకి ఇష్టమైన మాట. నేనెంతటి వాడను అన్నాడు. ఎక్కడ? ప్రారంభంలో. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మళ్ళీ అదే మాట అన్నాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయం చూడండి. వచనం చెప్పండి. 18వ వచనం చదవండి. రాజు లోపల ప్రవేశించి
ఉమ్, మనవి చేసెను యెహోవా ఉమ్, నేనెంతటి వాడను. చాలు చాలు చాలు. ప్రజలతో ఏమంటున్నాడు? నేనెంతటి వాడను అంటున్నాడు. దేవుడి ముందు ఎంత వాడను ఏమంటున్నాడు? నేనెంతటి వాడను అంటున్నాడు. దేవుడి ముందు ఆ మాట అనొచ్చు, కానీ మనుషుల ముందు అనగలమా? అంటారా? ప్రార్థన చేసేటప్పుడు అంటారు, చచ్చిన కుక్కను ప్రభువా, పందిని ప్రభువా, నేను దుర్మార్గుణ్ణి ప్రభువా, దుష్టుణ్ణి ప్రభువా అని ప్రార్థనలో అంటాం. అయిపోయిన తర్వాత రే కుక్క ఇటు రారా అన్నారు అనుకో, ఎవడురా కుక్క, ఎవడురా కుక్క అంటున్నావు. ప్రార్థనలో ఏమన్నావు? కుక్కను అన్నావు. అంటే అది నటన అనేది అర్థమవుతుందిగా, యాక్షన్ అనేది తెలిసిపోతుందిగా. అర్థమైందా? నిజమైన దీనత్వం దేవుని ముందు ఉంటుంది, మనుషుల ముందు ఉంటుంది. ఇదే గుర్తు. దట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ. దేవుడి ముందు ఒకలాగు, మనుషుల ముందు ఒకలాగా ఉన్నారంటే అంతకుముందు చేసింది నటన. ఒక స్త్రీల కూడికలో ప్రార్థన జరుగుతూ ఉంది. అప్పుడు దాకా మౌనంగా ఉన్న వాతావరణం వేడెక్కింది. అవును ప్రభువా, అవును ప్రభువా అంటాను పక్క నుంచి ఆవిడ. ఏంటంటే, ప్రభువా నేను దుర్మార్గురాలను ప్రభువా అంటే, అవును ప్రభువా అని ప్రార్థన కంటే పెద్ద సౌండ్తో అంటుంది. ఎవరంటే ఆ కోడలంట. అత్తగారు ప్రార్థన చేస్తుంటే ఇది అట్టాడిదే ప్రభు, అవును ప్రభు అంటది. అప్పుడు దాకే మౌనంగా ఉంది. అంటే దేవుడి ముందు ఏడ్చేటప్పుడు ఆవిడ అనేదానికి ఈవిడ అంటుంది. ఒకవేళ నిజంగా బయట ఎందుకంటే కోడలు ఇక ఆ తర్వాత మళ్ళీ అనలేదు. అది ఆ లోపల ఉన్న అహం చల్లబడదు, తృప్తి పడదు. అందుకని ఇక అదే టైం ఆవిడలో ఉండే అక్కసు తీర్చుకోవడానికి, నిజమే ప్రభువా, ఇది ఇలాంటిదే ప్రభువా, అవును ప్రభువా అంటుంది. మనుషుల ముందు కాదు, దేవుని ముందు కాదు, ఎక్కడైనా ఒకే మాట. ఒంటరిగా కూడా దావీదు ఏమనుకున్నాడు తెలుసా? కీర్తనలో 8వ కీర్తన చూడండి. కీర్తనలో 8 వచనం మీరే కనుక్కోండి. నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు ఊయామాయి నేనెవన్న ప్రభువా. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఎంతటి వాడిని అనుకుంటున్నాడు. మనుషులతో మాట్లాడేటప్పుడు నేనేమాత్రపు వాడిని అంటున్నాడు. దేవుడితో అనేటప్పుడు నేనెంతటి వాడిని అంటున్నాడు. ఇది అప్పుడప్పుడు మనం అంటాం, నా సంగతి తెలియదు నీకు, నాకు ఎక్కిందనుకో, అసలు చూడలేదు నువ్వు నన్ను, నా అసలు రూపం చూడలేదు. ఈ పదాలు సహజంగా ఎప్పుడు వినపడుతుంటే కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అక్కడే నైజం బయటపడేది. అప్పుడు దాకా అందరూ పావురాలే. కోపం వచ్చినప్పుడు గుర్తించాల ఆ నైజాన్ని. దావీదు అలాగ తగ్గించుకుంటాడు. నేనెంతటి వాడను, అది తనను గురించి తన అవగాహన. మనుషుల ముందు నటించడానికి కాదు, ఏదో కీర్తన రాయడానికి కాదు. నిజంగా నేనేమాత్రం వాడిన ప్రభువా, నా కుటుంబం ఎన్నికలో లేనిది కదా ప్రభువా, ప్రజలేమో నువ్వు హీరో అంటున్నారు, కానీ తనేమనుకుంటున్నాడు, నేను జీరో ప్రభువా అనుకుంటున్నాడు. దీనత్వం అనేది ఆత్మన్యూనతా భావం కాదు, తనను తాను ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకే ఎంచుకోవడం. ఆత్మన్యూనతా భావం వేరు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు, అది కాదు. ఎంతవరకు ఎంచుకోవాలో అంతవరకు ఎంచుకోవడం, అది దీనత్వం యొక్క లక్షణం. తనను గురించి తను అవగాహన కలిగి ఉన్నాడు. మరి ప్రజలు తన గురించి ఏం అవగాహన కలిగి ఉన్నారు? 18వ అధ్యాయం 5వ వచనం. దావీదు పోయి గనుక
ప్రజల అవగాహన ఏంటి? దావీదు అనుకూలుడు. అదే అధ్యాయం 16వ వచనానికి రండి. ఇశ్రాయేలు వారితో వారు అతని ప్రేమింపగా. ప్రజల దృష్టిలో దావీదెవరు? ఏ గుడ్ వన్, ఏ లవబుల్ వన్. అర్థమైందా? 30వ వచనానికి వస్తే చివరి భాగం, బహు ప్రసిద్ధికెక్కెను అంటే ఫేమస్ వన్. హూ వాస్ డేవిడ్? ఏ ఫేమస్ వన్, ఏ లవబుల్ వన్ అండ్ ఏ గుడ్ వన్. ప్రజలు దావీదు ఎవరయ్యా అని అంటే, దావీదు గురించి వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి? దావీదును అస్సలు మనం చెప్పలేమండి, దావీదు లాంటి వాడు లేడండి అంటారు ప్రజలు. దావీదుతో నీ సంబంధం ఏంటయ్యా అంటే, హీజ్ మై ఫ్రెండ్ అండి, నా స్నేహితుడండి, ప్రేమించేవాడు. అంతేకాదు, దావీదు మీతో బాగుంటాడా? చాలా బాగుంటాడండి, అనుకూలుడు. ఇది అవగాహన. ప్రజలు తనను గురించి అవగాహన చేసుకున్నది ఈ రకంగా, తనను తాను అవగాహన చేసుకుంది ఆ రకంగా. ఇక దేవుడు తనను అవగాహన చేసుకుంది ఎట్లా? ఏమన్నాడు? నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు. దేవునికున్న అవగాహన అది. దేవుడేమో హీఈస్ ద మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అంటాడు. ప్రజలేమో ఇలాగంటారు. దావీదేమనుకుంటాడు? నేనెంత మాత్రపోండి ప్రభువా, నేనెంతటోండి ప్రభువా. మనం చాలాసార్లు ఈ మాట అంటాం కానీ పైకి అంటాం నేనెంతటి వాడిని, నాదేముందండి అంటారు, కానీ ఆ లోపట అహం దాగి ఉంటుంది. కరెక్ట్ బ్రదర్, మీరు నన్ను గుర్తించారు. సహోదరులారా, ఈ సుబుద్ధి అనేది దీన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు. ఏంటి? మన గురించి అవగాహన. కేవలం ఒకే ఒక్కడు, ఎవరు? సౌలు. తన గురించి దురవగాహన కలిగి ఉన్నాడు, చెడ్డ అవగాహన. అతను కూడా ఏంటయ్యా ఆయన చేసిన తప్పేంటి అని గనక సౌలుని అడిగితే సౌలు చెప్పే మాట ఏంటి? నాకు తెలియదండి, ఎందుకో మరి అతను అంటే నాకు ఇష్టం లేదు, నాకు తెలియదండి. అరే నీ పక్కనే ఉంటున్నాడు కదా, అడగొచ్చు కదా అంటే అడగలేకపోతున్నానండి. అరే నీ ఇంట్లోనే ఉంటున్నాడు, నువ్వు ఈట పట్టుకున్నప్పుడల్లా వీణ పట్టుకుంటున్నాడు, అడగొచ్చు కదా అంటే అడగలేకపోతున్నానండి, అదే నా వీక్నెస్ అండి అంటాడు. మళ్ళీ ఈట తీసుకుంటాడు. సౌలు పట్టుకున్న ఈటే. సోదరులారా, ఇక్కడ ఒక తలంపు చెప్పి నేను ముందుకెళ్తాను. సౌలు పట్టుకున్న ఈటే తనను తాను చంపుకోవడానికి పనికొచ్చింది. ఇదే సమూయేలు గ్రంథం ఆఖరి అధ్యాయంలోకి వెళ్తే మీకు కనపడుతుంది. తన ఈటో తన కత్తో ఏదో ఒకటి, మొత్తానికి ఏదైతే అట్టి పెట్టుకున్నాడో దానికి అతడు గురైపోయాడు. ఎంత చదవండి. 31:4 అంట. చెప్పగా దాని మీద పడెను. కాబట్టి అనవసరంగా తీసుకున్న ఆ ఆయుధం తనని చంపుకోవడానికి కారణమైంది. అది ఈట కావచ్చు, కత్తి కావచ్చు, ఏదైనా. ఇది మనకు ఒక పాఠం ఉంది. ఎవరైనా నిర్దోషులుగా ఉంటే వాళ్ళను ఒక మాట ద్వారా, ఒక చేత ద్వారా
వారిని బాధ పెట్టాలని గనక చూస్తే అది ఎప్పటికీ నీకే తగులుతుంది. టేక్ కేర్. ఎక్కడికి పోదది. నిర్దోషులైన వారి మీద నెపం మోపాలని, బాధపరచాలని, ఇబ్బంది పరచాలని చూస్తే అది నీ కొరకు మిగిలి ఉంటుంది అన్నమాట. అది నీకు హాని చేయటానికి. చివరి తలంపు, అతడు పొందిన ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం? 12వ వచనం, 18, 12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. రాజును చూసి కిందోళ్ళు భయపడాలా? కిందోళ్ళని చూసి రాజు భయపడాలా? భయపడాలి. రివర్స్. ఎందుకు? దేవుని ఆశీర్వాదం. అది దేవుని తోడు. అంటే దావీదును చూసినప్పుడల్లా సౌలుకి ఒట్టి దావీదే కనపడలా. ఎవరు కనపడుతున్నారు? దేవుడు కనపడుతున్నాడు. ఇంకొకటి, దేవుడు తనను వదిలేసినట్టు అర్థమైంది. ఆ మాట కూడా చదివాం కదా మనం. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి, అంటే తను వదిలిపెట్టేశాడు దేవుడు. దావీదుకు తోడయుండుట చూచి భయపడ్డాడు. సోదరుడా, సోదరి, యవన బిడ్డ, యవనస్తురాలా, ఈ సుబుద్ధి కలిగి నీవు ప్రవర్తిస్తే దేవుని తోడు నీవు చూస్తావు. గాడ్స్ ప్రెజెన్స్ నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వివాహంలో, నీ కుటుంబంలో, నీ యొక్క వృత్తి జీవితంలో దేవుని తోడు నీతో ఉంటుంది. దేవుని తోడు ఉంటే ఎంత గొప్పదో పూర్వీకులు పాట రాశారు. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. ఆయన మనతో ఉంటే చాలు, ఆయన నీతో ఉంటే చాలు. కానీ దేవుడు సుబుద్ధి కలిగిన వారికి తోడై ఉంటాడు. ఈరోజు ఒక ప్రశ్న, నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? నిన్ను గురించి నీ ప్రజలేమనుకుంటున్నారు? నిన్ను గురించి దేవుడేమనుకుంటున్నాడు? నీ అవగాహన నీ గురించి ఏంటి? అబ్బా, నేను టాప్ అండి, అసలు ఈ చర్చ్ మొత్తంలో నేనేనండి ప్రధానమైన వ్యక్తిని అని అనుకుంటున్నావా? జాగ్రత్త. ప్రారంభంలో నేను ఆ మాట చెప్పాను. ఏంటిది ఆ మాట? అహంకారం దేవదూతలను దయ్యాలుగా మార్చింది. దీనత్వం మనుషులను దేవదూతలుగా మారుస్తుంది. దావీదు అటువంటి వ్యక్తి. అహంకారం అనేది మనం ఎప్పుడు కలిగి ఉండొద్దు. ఇది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? రెండవ ఆశీర్వాదం ఇదే అధ్యాయం 14వ వచనం చదివాం. చివరికి 30వ వచనానికి వద్దాం. బయలుదేరుచూ వచ్చిరి. బయలుదేరినప్పుడెల్లను దావీదు ప్రవర్తించుచూరాగా బహు ప్రసిద్ధికెక్కాను. ప్రసిద్ధికెక్కుతావు, మంచి పేరు పొందుతావు. అంటే నీ కాండక్ట్ గుడ్. ప్రజల ఎదుట ఒక మంచి వ్యక్తి, సాక్ష్యం కలిగిన వ్యక్తిగా అవుతావు. చాలు. 4 మాటలు. మొదటి మాట ఏంటి? ప్రవర్తన. సుబుద్ధి కలిగిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చూసాం. రెండవ మాట, సుబుద్ధి కలిగిన వారి ప్రతిస్పందనలు ఆయా సమయాల్లో ఎలా ఉంటుందో చూసాం. మూడవది, సుబుద్ధి కలిగిన వారి యొక్క అవగాహనలు ఎలా ఉంటాయో చూసాం. వారి గురించి వారేమనుకుంటారు, వారి గురించి ఇతరులు ఏమనుకుంటారు, తర్వాత వారి గురించి దేవుడు ఏమనుకుంటారు, వారి గురించి గిట్టని వాళ్ళు ఏమనుకుంటారు. సుబుద్ధి అనేది చాలా చాలా ప్రాముఖ్యం. చివరిది, సుబుద్ధి కలిగిన వారిని ఏ రీతిగా గుర్తుపట్టచ్చు?
ఒకటి, దేవుని తోడు వారు అనుభవిస్తారు. మూడు, రెండవది దేవుని యొక్క ఆ, సహాయంతో మంచి సాక్ష్యం, మంచి పేరు వారు పొందుతారు. మరి సుబుద్ధేనా మంది? యెహోవా తోడు. సుబుద్ధి యెహోవా తోడును మనకు తీసుకొని వస్తుంది. చెడ్డ బుద్ధి యెహోవా తోడును మనకు దూరం చేస్తుంది. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సకల యుగములలో రాజైన దేవ, ఒక వ్యక్తిలో ఉండవలసిన బుద్ధి ఏ ఏ కోణాలలో ఉండాలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాటలు మా అందరిలోనూ ఫలింపచేయమని కోరుతూ, మీ యొక్క కనికరం, మీ కాపుదల మాతో ఉంచి, ఈ వారములో మా ఎదుటున్న పరిచర్యలు, ప్రయాణాలు, వివాహాలు, వీటిల్లో మీ సహాయం ఇచ్చి నడిపించమని, మీ యొక్క నడిపింపుకు, ఆధిపత్యానికి అప్పగించుకుంటూ, వినుబుద్ధి కలిగిన వారమై తిరుగుబాటు చేయక, సుబుద్ధి కలిగిన వారమై ప్రతీకారం చూపక, మీ యొక్క ఆశీర్వాదానికి పాత్రులవడానికి కృప పాలించమని, మహిమ పొందమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, భద్రత, సంరక్షణ వినుబుద్ధి, సుబుద్ధి కలిగి సాగునట్లు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.